తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనకబడిన పూసల సంఘాన్ని పట్టించుకోకపోవడం శోచనీయమని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ రాష్ట్ర పూసల మహాధర్నాలో ఈటల పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మాటలతో ప్రగల్భాలు పలకడమే తప్ప చేసిందేమీ లేదని ఈటల ధ్వజమెత్తారు. పూసల సంఘానికి బడ్జెట్ ఉన్నా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. రాబోయే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పూసల కులస్తులకు రాష్ట్రంలో ఎంబసీ, కేంద్రంలో డిఎన్టీయూ చేరుస్తామని హామీ ఇచ్చారు. పాలకులకి అంటే ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ గా లేదా కేసీఆర్ గారికి ఈ పేదల పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనమే రూపాయి ఖర్చు పెట్టకుండా ఉండడం కాదా? నేను విమర్శ కోసం అంటలేదు. నేను అడుగుతాను, బయలు శ్రీనివాసకము ఎంబీసీల కోసం కేటాయించినటువంటి ఆ కార్పొరేషన్ నిధులలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఆ శ్రీనివాస్కి ఒక కారు ఇచ్చి కూర్చిచ్చి కూర్చోబెట్టి పేదల కళ మట్టి కొట్టిండు. కానీ నాలందరూ వస్తే తప్పకుండా అలాంటి దుస్థితి లేకుండా ఖర్చు పెట్టే ప్రయత్నం చేయకుండా చేస్తా అని చెప్పి నాలుగోది ఈ డిమాండ్ ఏదైతే ఉందో డిమాండ్ వచ్చే డిమాండ్కు కేంద్ర ప్రభుత్వం తప్పకుండా వ్యతిరేకించే ప్రయత్నం చేస్తా. ఎంబీసీలలో ఇవాళ ఈ ప్రభుత్వం ఎట్లా మార్చాలి, తర్వాత దీన్ని అమలు చేయించే బాధ్యత ఆలోచించి మనం చేస్తున్నాం. పాలకులకి అంటే ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ గా లేదా కేసీఆర్ గారికి